అంటించున్నది. నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటించున్నది. నీ నీతి దేవుని పర్వతముతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడని ఆశ్రయించుచున్నారు. 36వ కీర్తనలో 5-7 వచనాలు ఈ మాట్లాడబడింది. దీంట్లో దేవుని యొక్క కృప ఆకాశమును అంటుచున్నదంట. హద్దులు లేని ఆకాశాన్ని అంటే ఆయన కృప మన మీద ఉన్నది. అందుకే కీర్తనకారుడు అంటారు, ఆ కృప ఎంతో అమూల్యమైనది. ఆ కృపే మనల్ని రక్షించింది. ఆ కృపే మనల్ని దేవుని యొద్దకు తీసుకొచ్చింది. ఆ కృపను చూపించడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, రక్షింపబడుకుంటున్నట్లు నా చేతులు కూర్చుకాలేదన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనం రక్షించువాడని, ఆయన కృప చూపించువాడని మరొకసారి దేవుని స్తుతిద్దాం.